భక్తుడైన దావీదు ఏం చెప్పాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అన్నాడు. ఆ ధన్యత దేవుడు ఇవ్వాలి కానీ ఎవడో సంపాదించలేడు. ఎన్ని బలులు అర్పిస్తే మాత్రం ఈ పాపానికి పరిష్కారం అనేది ఉంటుంది? ఉండదు. దావీదు చేసిన పాపానికి పరిష్కారం లేదు, చంపేయడమే, వేరే ఆప్షన్ లేదు. మరి దేవుడు దావీదును క్షమించాడు. లేదా దొంగతనానికి, వ్యభిచారానికి, ఇంకో దానికి మనం పాపము అని పిలిచే దేనికి కూడా పరిష్కారము బలుల్లో లేదు. అవన్నీ కూడా రిచువల్ సిన్స్కి సంబంధించిన విషయాలు. మరి దావీదేమో బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేశాడు, బెత్షెబా భార్యని చంపేశాడు, ఏంటి మళ్ళీ బూటకం ఆడాడు, ఇవన్నీ చేస్తే అవన్నీ ఎలా క్షమించబడతాయి? వాటికి ఏ బలి అర్పిస్తాడు? ఏనుగులను బలిగా అర్పించినా ఉపయోగం ఉండదు. వేలాది నదులంత విస్తారమైన తైలం లేకపోతే ఇవన్నీ ఇస్తే అవుతుందా? అవదు. అందుకని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నీతిమంతుడు. దేవుడు ఓకే చేశాడు మళ్ళీ జీవితాన్ని, అది చిన్న విషయం కాదు అని దావీదు చెప్పాడు. ఈ రెండు చెప్తూ ఆ క్రిందకు వచ్చేసరికి చాలా చక్కటి విషయాన్ని చెప్తాడు. అబ్రహాము ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో నీతిమంతుడని తీర్చబడినప్పుడు అప్పటికి సున్నతి ఇంకా చేయబడలేదు. సున్నతి ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 17వ అధ్యాయంలో వచ్చింది. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము చనిపోయిన 500-600 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే ధర్మశాస్త్రం మూలముగా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడలేదు, సున్నతి వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చింది ఏంటంటే విశ్వాసం. అంటే దేవుని ఎదుట ఏదో క్రియలు చేస్తే దేవుడు మన ధర్మకార్యాలు, మంచి పనులు, భక్తి కార్యాలు, మన ప్రార్థనా జీవితం ఎంత అంతా మన ఈ అన్నిటిని చూసి మురిసిపోయి మనల్ని నీతిమంతుడిగా తీరుస్తాడు అనేటువంటి అవగాహన చాలా చాలా